అందరికీ జై శ్రీరామ్. మన సనాతన ధర్మం కోసం వీడియోస్ పెడుతూనే ఉంటున్నాను కదా. అయితే సనాతన ధర్మం కాపాడడం మన అందరి బాధ్యత. సనాతన ధర్మం కాపాడడం ఎంతో కష్టమని మాత్రం దయచేసి మీరు భావించొద్దు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే 4 మంచి పనులు చేస్తే సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళం, అలాగే ఉద్ధరించిన వాళ్ళం కూడా అవుతాము. అయితే మొదటిది భగవద్గీత మనము చదవాలి. ఒకవేళ మనకు చదవడం రాకపోతే మన పిల్లల చేత అయినా చదివించాలి, లేదా పక్క వాళ్ళతోనైనా సరే చదివి విని నేర్చుకోవాలి. అలాగే భగవద్గీతలో ఉండే గొప్పతనాన్ని కోసం కూడా ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలి. రెండోది, ఢిల్లీ నుండి గల్లీ దాకా కూడా హిందూ సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళకి ఓటు వేసి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలి. మూడోది, ఉత్తములు దేనిని ఆచరించరో లోకం దానినే ఆచరించరు, ఉత్తములు దేనిని ప్రమాణంగా అంగీకరించరో లోకమంతా కూడా దానిని అనుసరించరని చెప్పేసి గీతలో శ్రీకృష్ణ చెప్పాడు. కావున నీకంటూ ఒక ఉత్తములైన గురువును నువ్వు ఎంచుకోవాలి. నాలుగోది, సోషల్ మీడియాలో హిందూ సనాతన ధర్మం కోసం వీడియోస్ చేసే వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్గా నిలబడాలి. జై శ్రీరామ్. సర్వేజన సుఖనో భవంతు.